శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పరశురామునికి శ్రీలక్ష్మీ కవచ వర్ణనం. శ్రీ నారాయణుడు నారదునితో ఇట్లా పలికెను: ఓ నారద, రాజేంద్రుల్లో శ్రేష్ఠుడు సుచంద్రుడు రణరంగాన పడిపోయినప్పుడు పుష్కరాక్షుడు అను వాడు 3 అక్షౌహిణుల బలంతో రణరంగానికి వచ్చెను. పుష్కరాక్షుడు సూర్యవంశోద్భవుడు సుచంద్ర మహారాజు యొక్క పుత్రుడు. అతడు ఎల్లప్పుడూ మహాలక్ష్మిని సేవించుచుండును. అతని కంఠాన ఎల్లప్పుడూ మహాలక్ష్మీదేవి యొక్క కవచముండును. ఆ కవచం వల్ల అతడు ఎల్లప్పుడూ అంతులేని ఐశ్వర్యంతో ముల్లోకాలను జయింపగలిగి ఉండును అని పలికెను. రణరంగానికి వచ్చిన పుష్కరాక్ష మహారాజును చూసి భార్గవరాముని సోదరులందరూ అనేక శస్త్రాస్త్రాలు ధరించి అతనితో యుద్ధం చేయుటకు బయలుదేరిరి. అప్పుడు పుష్కరాక్షుడు తన బాణములచే భార్గవరాముని సోదరులను వేధించసాగెను. భార్గవరాముని సోదరులు పుష్కరాక్ష మహారాజు ప్రయోగించిన బాణజాలాన్ని అవలీలగా ఛేదించిరి. అట్లే 5 బాణాలు వేసి ఆ మహారాజు యొక్క రథాన్ని భగ్నం చేసిరి. ఇంకను 5 బాణాలు వేసి ఆ మహారాజు యొక్క సారథిని, 10 బాణాలతో అతని రథ అశ్వాలు చంపివేసిరి. అట్లే 7 బాణాలతో ఆ మహారాజు యొక్క ధనుసును, 5 బాణాలతో అతని అమ్ముల పొదని భగ్నం చేసి శంకరుని యొక్క శూలాన్ని ప్రయోగించి పుష్కరాక్షుని సోదరులను, అతని యొక్క 3 అక్షౌహిణుల సైన్యాన్ని సంహరించిరి. భార్గవరాముని సోదరులు ప్రయోగించిన శక్తి, పరిఘమును, భుసుండి, ముద్గరం, గద మొదలగు ఆయుధాలన్నీ ఆ మహారాజు యొక్క శరీరాన్ని తగలగానే పిండి అయిపోయినవి. దాన్ని చూసి పరశురాముని సోదరులందరూ ఆశ్చర్యపోయిరి. అప్పుడు కార్తవీర్యార్జునుడు తన రథం ఎక్కి ధనువు, అస్త్రశస్త్రాలు ధరించి తన సేనను వెంట నెడుకొని రణరంగానికి బయలుదేరను. ఆ సమయాన పుష్కరాక్ష మహారాజు రథం నెక్కి బాణాలచే మహాభయంకరమైన యుద్ధం చేశను. భార్గవరాముని సోదరులు శస్త్రాస్త్రాలు ధరించి పుష్కరాక్షుని బాణాలన్నింటినీ భగ్నం చేసిరి. అప్పుడు పుష్కరాక్షుడు నిద్రాస్త్రమును వేసి వారినందరినీ నిద్రపోవునట్లు చేసెను. తన తమ్ములందరూ పుష్కరాక్షుని బాణములచే దెబ్బతిని నిద్రపోచుండగా మహాబలుడగు భార్గవరాముడు చూసి వారిని తత్వజ్ఞానంచే మేల్కొల్పి వారిని యుద్ధరంగమునకు వెళ్లకుండా నిరోధించి పుష్కరాక్షుని చంపుటకై తాను స్వయంగా బయలుదేరను. పరశురాముడు తన గండ్రగొడ్డల్ని ప్రయోగించగా అది రాజు యొక్క కిరీటాన్ని కింద పడవేసి భూమిపై పడిపోయింది. పరశురాముడు తన గండ్రగొడ్డల్ని తిరిగి తీసుకుని శంకరుని యొక్క త్రిశూలమును మంత్రపూర్వకంగా ప్రయోగించెను. అది రాజు యొక్క కుండలాలను ఛేదించి శివుని సన్నిధికి చేరుకొనెను. పుష్కరాక్షుడు భార్గవరాముని చంపుటకు బాణాలను ప్రయోగించగా భార్గవరాముడు వాటిని అవలీలగా ఛేదించెను. అప్పుడు రాజు మంత్రపూర్వకంగా అనేక అస్త్రాలు ప్రయోగించెను. శస్త్రాస్త్ర ప్రయోగ విశారదుడగు భార్గవరాముడు వాటన్నింటినీ అవలీలగా ఛేదించెను. అట్లే భార్గవరాముడు మంత్రపూర్వకంగా ప్రయోగించిన అస్త్రాలనన్నింటినీ మహారాజు కూడా అవలీలగా శాంతింపచేసెను. అప్పుడు భార్గవరాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా పుష్కరాక్షుడు దాన్ని శాంతింపచేసెను. భార్గవరాముడు పాశుపతాస్త్రాన్ని తప్ప మిగిలిన అస్త్రాలు ప్రయోగించగా మహారాజు వాటన్నింటినీ శాంతింపచేసెను. చివరకు పరశురాముడు శివునికి నమస్కరించి పాశుపతాస్త్రం ప్రయోగింపబూనగా శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణుని యొక్క రూపం ధరించి అక్కడికి వచ్చెను. బ్రాహ్మణుడు ఇట్లు పలికెను: ఓ భార్గవరామ, నీవు మిక్కలి జ్ఞానం కలవాడవు. అట్టి నీవిప్పుడు ఏమి చేయబోతున్నావు? నీవు కోపంతో ఒక సాధారణ మానవుని చంపుటకై పాశుపతాస్త్రం ప్రయోగిస్తున్నావు. ఈ పాశుపతాస్త్రం వలన సమస్త ప్రపంచం క్షణంలో భస్మమవుతుంది. ఈ అస్త్రం పరమేశ్వరుడు శ్రీకృష్ణుని తప్ప మిగిలిన ప్రపంచంనంతయు నాశనం చేయును. ఈ పాశుపతాస్త్రం ప్రయోగించి తలపు మానుకొనము. నీకు పుష్కరాక్ష మహారాజును కార్తవీర్యార్జునుని జయించే ఉపాయం చెబుతాను, సావధానంగా వినుమని పలికెను. ఓ పరశురామ, ముల్లోకముల యందు లభించని మహాలక్ష్మీదేవి యొక్క కవచం పుష్కరాక్ష మహారాజు యొక్క కంఠంన కలదు. అట్లే దుర్గతిని నాశనం చేయి దుర్గాదేవి కవచం పుష్కరాక్షుని పుత్రుని కుడి రెట్టకు అనగా దక్షిణ బాహువుకు కలదు. ఈ కవచం యొక్క ప్రభావం వల్ల వారు ఈ ప్రపంచాన్ని జయించగలరు. శరీరమందు ఎక్కడైనాను ఈ కవచంలుండగా ముల్లోకాలలో ఎవరూ కూడా వారిని జయింపలేరు. అందువల్ల నీ ప్రతిజ్ఞను పూర్తి చేయుటకు నేను వారి దగ్గర భిక్షం ఎత్తుకొందును అను బ్రాహ్మణ వృద్ధుని మాటలు విని భార్గవరాముడు భయపడుతూ అతనితో ఇట్లు పలికెను: ఓ పండిత, నీవెవరవో నాకు తెలియదు. బ్రాహ్మణ వేషం ధరించిన నీవెవరవో ఈ విషయాన్ని వెంటనే తెలుపుము. అటు పిమ్మట పుష్కరాక్షుని దగ్గరకు వెళ్ళము అని పరశురాముడు అనగా బ్రాహ్మణుడు నవ్వి నేను స్వయంగా విష్ణుమూర్తినని చెప్పి ఆ మహారాజును యాచించుటకు పోయెను. ఆ బ్రాహ్మణుడు పుష్కరాక్షుడు అతని పుత్రుని సమీపానికి పోయి కవచాలు ఇమ్మని వారిని యాచించెను. విష్ణుమాయ వల్ల వారిద్దరూ తమ కవచాలు ఇవ్వగా వాటిని స్వీకరించి శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వెళ్ళెను. నారద మహర్షి శ్రీ నారాయణమునితో ఇట్లు పలికెను:
ఓ నారాయణముని, పుష్కరాక్ష భూపతికి లక్ష్మీ కవచం ఎవరు ఉపదేశించిరి? అట్లే అతని పుత్రునికి దుర్గా కవచం ఎవరు ఉపదేశించిరి? ఈ కవచాల స్వరూపం ఎట్లుండును, వాటి ఫలితం ఎట్లుండును, ఆయా మంత్రాల స్వరూపం ఎట్లుండునన్న విషయాలన్నింటినీ నాకు తెలుపమని కోరెను. శ్రీనారాయణముని ఇట్లు పలికెను: ఓ నారద, పుష్కరాక్ష భూపతికి మహాలక్ష్మి కవచాన్ని, దశాక్షరమైన తన్మంత్రాన్ని పూర్వం సనత్కుమారుడు ఉపదేశించను. మహాలక్ష్మి స్తోత్రం, ధ్యానం, పూజ ఇవన్నీ చాలా రహస్యమైనవి. ఇవి సామవేదాన చెప్పబడ్డవి. అట్లే పుష్కరాక్ష భూపతి పుత్రునికి దుర్గా కవచాన్ని, దుర్గా స్తోత్రాన్ని, దశాక్షరమైన దుర్గా మంత్రాన్ని దూర్వాస మహర్షి ఉపదేశించను. దేవాసుర మహాసంగ్రామ సమయాన ఉపదేశించబడ్డ అత్యద్భుతమైన ఈ దుర్గా కవచాన్ని, స్తోత్రాన్ని, మంత్రాన్ని తర్వాత నీకు వివరిస్తాను. ఓ నారద, నీకు మహాలక్ష్మి మంత్రం చెబుతాను వినుము. ఓం శ్రీం కమలవాసిన్యై స్వాహ అనేది మహాలక్ష్మీదేవి యొక్క దశాక్షర మంత్రం. ఆమె యొక్క ధ్యానం, పూజా పద్ధతి సామవేదాన చెప్పబడింది. వీటన్నింటినీ సనత్కుమారుడు పుష్కరాక్ష మహారాజుకు ఉపదేశించెను. 1000 రేకులు గల పద్మమున ఉన్నదియు, శ్రీహరి సతియు, పద్మమున నివసించినదియు, పద్మం వంటి ముఖం కలదియు, తామర రేకుల వంటి కన్నును కలదియు, పద్మములన్న మిక్కిలి మక్కువను చూపునదియు, పద్మముల చెయ్యపై పరుండునదియు, చేతిలో పద్మాలు ధరించినదియు, పద్మముల మాల కలదియు, పద్మపుష్ప భూషణాలు కలదియు, పద్మాలకు శోభను కలిగించినదియు, పద్మవనమును చూచుచున్నదియు, చిరునవ్వుతో ఉన్న మహాలక్ష్మిని నేను సేవింతును. ఇవి ధ్యాన శ్లోకాలు. చందనాష్టదలే పద్మే పద్మపుష్పేన పూజయేత్ గణం సంపూజ్య దత్వా చైవోపచారాంచ షోడశ తతస్తుత్వా చ ప్రణమేత్ సాధకో భక్తిపూర్వకం కవచం శ్రూయతాం బ్రహ్మన్ సర్వసారం దదామితే. మహాలక్ష్మీదేవిని అష్టదల పద్మపుష్పాలచే పూజించి, ఆమె గుణమును కూడా పూజించి, షోడశోపచారాలు సమర్పించి అర్చించాలి. అటు పిమ్మట ఆ దేవుని స్తుతించి భక్తితో నమస్కరించాలి. ఇక సర్వ కవచసారమగ మహాలక్ష్మి కవచం నీకు చెబుతున్నాను వినము అని నారాయణుడు పలికెను. ఓ నారద, మహాలక్ష్మి కవచం అధిక శుభాలు కలిగించును. దీన్ని శ్రీ మహావిష్ణువు నాభి పద్మాన ఉన్న తన పుత్రుడకు బ్రహ్మదేవునికి తొలుత ఉపదేశించను. బ్రహ్మదేవుడు ఈ కవచాన్ని పొందిన తర్వాత ఈ జగత్తునంతయు సృష్టించగలుగును. అతడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన లక్ష్మీవంతుడయ్యను. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందిన పద్మభవుడు పద్మకల్పాన ఈ కవచాన్ని బుద్ధిమంతుడు తన పుత్రుడు ఒక సనత్కుమారునికి ఉపదేశించను. సనత్కుమారుడు ఈ కవచాన్ని పుష్కర మహారాజుకు ఉపదేశించను. ఈ కవచాన్ని ధరించి పఠించుచున్నందువల్లనే బ్రహ్మదేవుడు సమస్త సిద్ధి సమన్వితుడు, పరమైశ్వర్యం, సమస్త సంపదలు కలవాడయ్యను. అట్లే కుబేరుడు దీన్ని ధరించి పఠిస్తున్నందువల్ల ధనాధిపతి కాగలిగను. స్వయంభువుడు ఈ కవచం వల్లనే మనువయ్యను. అట్లే దీని ప్రభావం వల్లనే ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అధిక సంపత్ సమేతులైరి. పృథు మహారాజు ఈ కవచం యొక్క ప్రభావం వల్లనే పృథ్వీపతి అయ్యను. అట్లే దక్షుడు ప్రజాపతి అయ్యను. అదేవిధంగా ధర్మదేవత సమస్త కర్మలకు సాక్షిగా, సమస్త జీవులకు రక్షకుడుగా ఏర్పడను. శ్రీ మహావిష్ణువు కూడా ఈ కవచాన్ని తన దక్షిణ భుజానికి కట్టుకొని క్షీరసాగర సాయి అయ్యను. శ్రీమన్నారాయణాంశ వల్ల సంభవించిన ఆదిశేషుడు దీని భక్తితో ఎల్లప్పుడూ తన కంఠాన ధరించను. కశ్యప ప్రజాపతి ఈ కవచాన్ని, మహేంద్రుడు దీనివల్లనే సమస్త దేవతలకు అధిపతి అయ్యను. రాజగు మరుత్తు దీనివల్లనే భగవంతుడయ్యను. నహర్షుడు ఈ కవచాన్ని ధరించినందువల్లే ముల్లోకాలకు అధిపతి అయ్యను. అదేవిధంగా శంకరుడు త్రిపురాలను జయించను. అట్లే మాంధాత చక్రవర్తి పుత్రుడకు ముచికుందుడు ఈ కవచం ధరించి పఠించినందువల్లే గొప్పవాడయ్యనని నారాయణముని పలికను. సమస్త సంపదలని ఒసగ ఈ మహాలక్ష్మి కవచానికి ఋషి ప్రజాపతి, ఛందస్సు బృహతీ ఛందం, మహాలక్ష్మియే దానికి దేవత. చతుర్వర్గ ప్రాప్తికై దీన్ని పఠించాలి. మహాపురుషులకు సైతం కవచమున అనదగిన ఈ కవచం పుణ్యమును కలిగించును. ఓం హ్రీం కమలవాసిన్యై స్వాహ అను మంత్రం నా శిరస్సును రక్షించుగాక. శ్రీం అనేది నా కపాలాన్ని, శ్రీం శ్రీయై నమః అనేది నా కండ్లను రక్షించుగాక. ఓం శ్రీం శ్రీయై స్వాహ అను మంత్రం నా కర్ణమును రక్షించుగాక. ఓం క్లీం మహాలక్ష్మి స్వాహ అను మంత్రం నా నాసికను రక్షించుగాక. ఓం శ్రీం పద్మాలయాయే స్వాహ అను మంత్రం నా దంతాలను రక్షించుగాక. ఓం శ్రీం కృష్ణప్రియాయే అను మంత్రం నా దంత రంధ్రాలను రక్షించుగాక. ఓం శ్రీం నారాయణేశాయ అను మంత్రం నా కంఠాన్ని రక్షించుగాక. ఓం శ్రీం కేశవకాంతాయే అను మంత్రం నా స్కందములను రక్షించుగాక. ఓం శ్రీం పద్మనివాసిన్యై స్వాహ అను మంత్రం నా నాభిని రక్షించుగాక. ఓం హ్రీం శ్రీం సంసారమాత్రే అను మంత్రం నా వక్షస్థలాన్ని రక్షించుగాక. ఓం శ్రీం ఓం కృష్ణకాంతాయ స్వాహ అన్నది నా పృష్ఠభాగాన్ని రక్షించుగాక. ఓం హ్రీం శ్రీం శ్రీయై స్వాహ అను మంత్రం నా హస్తాలను రక్షించుగాక.
ఓం శ్రీనివాస కాంతాయే అనే మంత్రం నా పాదాలను రక్షించుగాక. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీయై స్వాహ అనే మంత్రం నా సర్వాంగాలను ఎల్లప్పుడూ రక్షించుగాక. మహాలక్ష్మి నా తూర్పు భాగాన్ని, కమలాలయ నా ఆగ్నేయ భాగాన్ని, పద్మ నా దక్షిణ భాగాన్ని, శ్రీహరిప్రియ నా నైరుతి భాగాన్ని, పద్మాలయ నా పశ్చిమ భాగాన్ని, మహాలక్ష్మి నా వాయవ్య భాగాన్ని, కమల నా ఉత్తర భాగాన్ని, సింధు కన్యక నా ఈశాన్య భాగాన్ని, నారాయణ నా ఊర్ధ్వ భాగాన్ని, విష్ణుప్రియ నా యొక్క అధో భాగాన్ని, విష్ణు ప్రాణాధికయగు మహాలక్ష్మి నన్ను అన్ని దిక్కుల నుండి ఎల్లప్పుడూ కాపాడుచుండుగాక. బ్రాహ్మణునికి మేరు పర్వతమంత బంగారం దానం చేస్తే లభించే పుణ్యం కంటే ఈ కవచం వల్ల ఎక్కువ పుణ్యం లభించును. గురువును శాస్త్ర పద్ధతిని అనుసరించి పూజించి అతనిచే ఉపదేశం పొంది ఈ కవచాన్ని కంఠమందున లేక కుడిరెట్టకైనా కట్టుకొనవాడు ప్రతి జన్మలో శ్రీమంతుడగును. వాడిని ఇంటిలో లక్ష్మీదేవి 100 తరాల వరకు సుస్థిరంగా ఉండును. అతన్ని దేవతలు కానీ రాక్షసులు కానీ సంహరింపలేరు. ఈ కవచాన్ని ధరించేవాడు సమస్త పుణ్యాలను చేసిన వాడగను, సమస్త యజ్ఞాలు చేసిన వాడగను, అట్లే సమస్త తీర్థాలు సేవించిన వానితో సమానుడగను. ఇట్టి కవచాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గురుభక్తి లేని వానికి, శిష్యుడు కాని వానికి, శరణు కోరని వానికి ఇవ్వకూడదు. ఈ కవచం లేకుండా మహాలక్ష్మి మంత్రాన్ని 1,000 పర్యాయములు జపం చేసిన ఆ మంత్రము సిద్ధిని కలిగించదని నారాయణముని నారద మహర్షికి తెలిపెను. ఓం శాంతి శాంతి శాంతి.